బాల అరిష్టములు 3 రకాలుగా చెప్పబడ్డాయి. ఒకటి యోగజ, నియత, అనియత. యోగజ, అనియత అనేటువంటి బాలరిష్ట దోషాలు ప్రాయశ్చిత కర్మలు చేసుకున్నట్లయితే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. నియత అనేటువంటి బాలరిష్టం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ 3 బాలరిష్టాలు ఏవైతే ఉన్నాయో అవి జాతక పీఠికలో ఉన్నటువంటి గ్రహాల యొక్క బలాలు బలహీనతలను బట్టి మనకి ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంతేకాకుండా ఆ గ్రహము బాలారిష్టం కలిగినటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో, అంటే ఉదాహరణకు లగ్నం నుండి 8 అంటే చంద్రుడు ఉన్నారు, ఆ చంద్రుడు ఉన్నటువంటి హోరాను బట్టి బాలారిష్టం యొక్క తీవ్రత చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ బాలారిష్టాలు పిల్లలు పుట్టిన తర్వాతే కాకుండా గర్భిణీ స్త్రీగా ఉన్నప్పటి నుండి కూడా మనకి బాలరిష్టాలు ఉన్నాయని శాస్త్రం చెప్పింది. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బాలరిష్టాలు అంటే నెలకు ఒక గ్రహం సూచిస్తుంది. ఉదాహరణకు 1వ నెలలో ఉన్నారు అమ్మాయి, 1వ నెల అధిపతి శుక్రుడు అవుతాడు. అంటే జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు యొక్క స్థితిగతులు, తర్వాత ఆ అమ్మాయికి 1వ నెలలో ఉన్నటువంటి గ్రహాల యొక్క మహర్దశ, అంతర్దశ, విదశలు ఏవైతే ఉంటాయో అవిను గోచారరీత్యా శుక్రుడు యొక్క స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు